తెలుసు 13 నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సుమారుగా 164 సీట్స్. నెల్లూరు నగర నియోజకవర్గంలో అయితే ఒక మంచి మెజారిటీతో నారాయణ గారిని గెలిపించడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరితో పాటు నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా చాలా ఆశపడ్డారు. నారాయణ గారు ద్వారా మంచి జరుగుతుంది, ఒక మంచి ప్రజలు, సామాన్యమైనటువంటి ప్రజలకు కానీ, పేదలకు కానీ, అభివృద్ధి విషయంలో కానీ అన్నింటిలో కూడా ఒక మంచి గుడ్ గవర్నెన్స్ వస్తుంది అని చెప్పి చాలామంది ఆశపడ్డారు. అయితే నేను 13 నెలలుగా చూస్తూ ఉన్నాను. చాలా సమస్యలు వస్తూ ఉన్నా కూడా చాలా ఓపికగానే ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓపిక, ఓర్పు అన్నది అవసరం. చాలా పొరపాట్లు, చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటన్నిటిని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉండేవాడిని, కొంచెం రోజులు అవకాశం ఇద్దాం, సమయం ఇద్దాం, అంత మంచి జరుగుతుంది అని నేను అందరికీ కూడా చెప్తాను. ఈరోజు దాకా ఏ ఒక్కరిని కూడా రెచ్చగొట్టడం కానీ, ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టి విమర్శించడం కూడా నేను ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా అలా చేయను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా అధికారంలో ఉండేవాళ్ళు బాధ్యతగా తీసుకోవాలా, జవాబుదారీతనం ఉండాలి అధికారంలో ఉండే వాళ్ళకి. మాకు అధికారం వచ్చింది, మేము ఏమైనా చేయగలం, మేము చేసిందే రైట్ అనే పద్ధతిలో కనుక వాళ్ళు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందో, సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అలానే ఒక నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రజల శ్రేయస్సును కోరుకునే వాళ్ళలాగా ఉండాలి. నేను చెప్పిందే వేదం, నేను చెప్పేదే న్యాయం అనే పద్ధతిలో కనుక నాయకుడు వెళ్తే అది రాచరికం అనిపిస్తుందే కానీ ప్రజాస్వామ్యం అనిపించదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ, అలానే మన నెల్లూరులో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ప్రధానంగా మన నెల్లూరు నగరంలో ఒక 5 ఇష్యూస్, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు నేను ఒక్క ఇష్యూని మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. దీనికోసం నేను 7 నెలల నుంచి ఎంత వర్క్ చేసినానో ఆ విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ప్రధానంగా జాఫర్ సాహెబ్ కెనాల్, దీనికి సంబంధించినటువంటి రివిట్మెంట్ కానీ, పక్కన ఉన్నటువంటి రోడ్డు విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేసినటువంటి వర్క్ కానీ, ఆ తర్వాత వీళ్ళు అక్కడ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చింది గవర్నమెంట్, నారాయణ గారు వచ్చిన తర్వాత. అయితే ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 200 షాపుల్ని, బంకుల్ని రోడ్డు మీద పెట్టాలా అన్నది ఒక ఆలోచన చేసినారు. నేను ఈ పరంగా 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, దాన్ని డెవలప్మెంట్ అనాలనా లేకంటే సంక్షేమం అనాలనా. డెవలప్మెంట్కైనా నేను వ్యతిరేకం కాదు, నేను దాన్ని ప్రోత్సహిస్తాను కూడా. సంక్షేమమైన పేదల కళ్ళలో ఆనందం కనపడుతుందంటే మనం ఎంత దూరమైనా దిగాలా, ఎన్ని బాధలైనా పడాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా అని ఏ నాయకుడైనా, ఏ రాజైనా కూడా కోరుకుంటాడు కూడా. సో అట్లా అది అభివృద్ధి అయినా, సంక్షేమమైనా, ఏదైనా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున వారిని ప్రోత్సహించడం కానీ, దీని మీద ఎలాంటి డిస్కరేజ్ చేయడం కూడా ఉండదు. అయితే ఇక్కడ నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక బాధ్యత ఉన్నప్పుడు, ఒకవేళ ప్రజలకి కష్టం జరుగుతూ ఉందన్నా, ప్రజలకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయన్నా, మాకు అధికారం లేదు కాబట్టి, అధికారంలో ఉన్న వాళ్ళు అలాంటి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంటుంది. కాబట్టి ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన జరుగుతున్నటువంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను. అదేవిధంగా హైకోర్టుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీకి వేయడం కానీ, వీటన్నిటి మీద కూడా వర్క్ చేయడం జరిగింది. నేను మరలా కూడా చెప్తున్నాను, అభివృద్ధికైనా, పేద ప్రజల సంక్షేమంకైనా తప్పకుండా ముందుంటాం. వాళ్ళకి మంచి జరగాలి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ నేను ఏ విధంగా తీసుకెళ్ళాననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అలానే ఎలా చేస్తే పేద ప్రజలకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి సుమారుగా లాస్ట్ గవర్నమెంట్, అంటే ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ మీకు తెలుసు, పెన్నా నది నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం మీదుగా 4 మండలాలకి ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ అన్నది ప్రవహిస్తూ ఉంది.
ఎప్పుడు కూడా గతంలో అదంతా కూడా ఒక వేస్ట్ వాటర్ దాంట్లో కలిసిపోతా దాని మీద చెట్లు పుట్టలు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి 100 కోట్ల రూపాయలతో రివిట్మెంట్ చేయించడం కూడా జరిగింది. సో మీరందరూ కూడా ఇక్కడ చూడొచ్చు ఈ రివిట్మెంట్ వాల్ అన్నది ఈ కెనాల్కి ఈ విధంగా 1000 మీటర్ల పొడవున ఈ రివిట్మెంట్ వాల్ని జాఫర్ సాహెబ్ కెనాల్కి సంబంధించి చక్కగా ఈ రివిట్మెంట్ వాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద 43,000 ఎకరాల పారుదల ఉంది. ఈ కాలువ కింద 4 మండలాలలో నెల్లూరు రూరల్ కానీ, టీపీ గూడూరు కానీ, ఇందుకూరుపేట కానీ, ముత్తుకూరు కానీ ఈ 4 మండలాలలో 43,000 ఎకరాలకి ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద పారుదల ఉంది. అలానే సిటీలో కూడా ఈ కాలువ మురికి కాలువ లాగా తయారు కాకుండా ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయడానికి ఈ 100 కోట్లతో ఈ రివిట్మెంట్ పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేయించడం జరిగింది. అదేవిధంగా దానికి ముందు ఒక మంచి రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్డుని మనము 20 కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం. సో టోటల్గా ఈ రోడ్ అంతా కూడా 100 ఫీట్ రోడ్ అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్తో సహా ఒక 100 ఫీట్ రోడ్డుని 20 crores మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం. అంటే టోటల్గా 120 కోట్లతో అటు కెనాల్ రివిట్మెంట్ కానీ, తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ, తర్వాత 2 పక్కల రోడ్ కానీ, మధ్యలో డివైడర్ కానీ, దాని మీద బ్యూటిఫికేషన్ కానీ, వీటన్నింటినీ కూడా 120 కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది. అయితే ఈ డెవలప్మెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర రివిట్మెంట్ కట్టడం కానీ, ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చాలామంది పేదలు అక్కడ ఆ కాలువ కట్టు మీద ఉంటే వాళ్ళందరినీ కూడా మనము లేపాం. అంటే ఒక డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది. దీని కింద 4 మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఆ రోజు ఒప్పించి వారు చేసిన త్యాగంతో ఈరోజు మనము ఆ రివిట్మెంట్ కానీ, ఆ రోడ్డు కానీ, ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైందంటే సుమారుగా 100 మంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతుకుతా ఉంటే వారందరినీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను వారు చేసినటువంటి త్యాగంతోనే ఈరోజు మనం ఆ ఏరియాని ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగినాం. అయితే సుమారుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 80% వర్క్స్ అన్నీ కూడా మనం పూర్తి చేసినాం. 80% పనులు పూర్తయినాయి. ఇంకొక 20% వర్క్స్ ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత ఆ 20% మిగిలినటువంటి పనుల్ని తాకడానికి కూడా ఇష్టపడాల. అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే షాపులు పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అడ్జసెంట్ పనులు చేయడానికి ప్రయత్నిస్తుందే కానీ టోటల్గా రివిట్మెంట్ కానీ ఆ కంప్లీట్ వర్క్ చేయాలన్న ఆలోచనతో ఈ 1 yearలో కూడా ఎలాంటి పనులు కూడా దాని గురించి ఆలోచించలే. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే జీవో నెంబర్ 1005 అనేది ఒక జీవోని తీసుకొని వచ్చినారు. ఆ జీవో వల్ల ఈ ఈ ఈ కెనాల్ బండ్ మీద ఏదైతే ఈ కెనాల్ ఉందో ఈ కెనాల్ రివిట్మెంట్ పక్కన 200 షాపులు రోడ్డు పక్కన పెట్టడానికి ఈ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొని వచ్చింది. జీవో నెంబర్ 1005 తీసుకొని వచ్చింది. దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా దాని గురించి ముందుకెళ్ళినామనే విషయాన్ని నేను మీ దృష్టికి క్లుప్తంగా తీసుకొని వస్తాను. ప్రధానంగా మీరు ఒక విషయాన్ని చూడాలా, ఈ 200 షాపులు కనుక అక్కడ పెడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టోటల్గా షాప్ ఉంది, ఆ షాపుకు ముందు మళ్ళీ కొంత ప్లేస్ని పెట్టినారు. ఆ ప్లేస్ అంతా కూడా కూర్చోవడానికంట. ఆ తర్వాత 18 అడుగులు రోడ్డు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ డివైడర్, ఆ తర్వాత మళ్ళీ 18 అడుగులు రోడ్డు కేటాయించారు. సో టోటల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదనే మనం పెట్టుకోవాలి. అంటే ఈ షాపులకు కనుక ఇక్కడ ఈ షాపులకు కనుక వస్తే ఇది కూర్చోవడానికి ఈ ప్లేస్ని అంతా వదిలేరు. ఇది రోడ్డు 18 అడుగులు ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఈ షాప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లన్నీ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ పెట్టినప్పుడు ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. సో టోటల్గా 200 షాపులు అక్కడ పెడితే ఒక్కొక్క షాపుకి సగటున ఒక రోజుకు ఒక 100 బండ్లైనా వస్తాయి. అన్ని రాకపోతే ఆ వ్యాపారం కూడా జరగదు. అంటే సుమారుగా రోజుకి ఒక 20,000 పార్కింగ్ అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వీటన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ విధంగా ఆ రోడ్డు మీద మొత్తం పార్కింగ్కి ఉన్నటువంటి 18 అడుగుల రోడ్డు, ఈ 18 అడుగుల రోడ్డు టోటల్గా కనుక ఇక్కడ కనుక పెట్టేస్తే ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయి దాని కింద సుమారుగా 4 మండలాలకి
రోజుకి 15,000 బస్సులు కానీ లారీలు కానీ ఆ రోడ్డు మీద పోతూ ఉంటాయి అన్నది ఒక అంచనా. అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఏ ఉద్దేశంతో అయితే, ఎంతమంది త్యాగంతో అయితే మనకు అదంతా ఏర్పడిందో, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే అక్కడ డెవలప్ చేసినామో ఆ ట్రాఫిక్ సమస్య విపరీతంగా అక్కడ పెరిగి, అక్కడ చూస్తే సర్వీస్ రోడ్డు లేదు, పార్కింగ్ సపరేట్ ప్లేస్ ఏమీ ఏర్పాటు చేయాల. సో ఈ కారణాల వల్ల మొత్తం ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కాలువలో అంటే టోటల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైనంతా కూడా కూర్చొని తినడానికి పెట్టారు. వచ్చి దీంట్లో ఈ కాలువలో అంతా కూడా డస్ట్ వేస్తారు. అక్కడ తిన్నాటివి తాగినాటివి అన్నీ కూడా ఇక దీంట్లోకి అక్కడి నుంచి ఇసిరేసి దీంట్లో ఈ కాలువలో వేస్తారు. ఈ కాలువలో వేసినప్పుడు ఈ కాలువ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ, పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటువ్యాధులు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కాలువ కనుక బ్లాక్ అయితే సుమారుగా 4 మండలాలకు సంబంధించి 43,000 ఎకరాలకు సంబంధించినటువంటి పారుదల కాలువ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఈ కాలువ కనుక బ్లాక్ అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలానే ఇంకొక విషయం కూడా, ఈ ఎప్పుడు కూడా కాలువలు అయిన తర్వాత కాలువల పక్కన 20-30 అడుగులు పోరంబోక ల్యాండ్స్ ఉంచుతారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూడికను తీసుకోవాలంటే ఒక జేసీబీ కానీ ఒక ట్రాక్టర్ కానీ అక్కడ తిరిగి ఆ బండ మీద ఆ కట్ట మీద తిరిగి ఆ కాలువని క్లియర్ చేసుకోవడానికి 20-30 అడుగులు పోరంబోక ల్యాండ్ అని చెప్పి ఉంచుతారు. ఆ పోరంబోక ల్యాండ్ని ఆక్రమించుకోవడం కూడా నేరం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పోరంబోక ల్యాండ్ మీద ఈ కాలువ కట్టు మీద ఈ షాపులు పెట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఏ విధమైనటువంటి జేసీబీ దిగడానికి కానీ దాన్ని క్లియర్ చేయడానికి కూడా సాధ్యం కాదు. అంటే ఆ కాలువ పూడిపోతే మరామతులు చేయడానికి కూడా ఈ మొత్తం కంప్లీట్గా షాపులు పెట్టిన దానివల్ల దాని పరిస్థితి కూడా అగమ్యగోచరం అయిపోతుంది. పూడిక తీయడం కూడా ఇంకా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇకపోతే రెండో విషయంకి వచ్చేటప్పటికి, ఎప్పుడైతే కాలువ పూడిపోతుందో మీరు 2016 సంవత్సరంలో చూసుంటారు నెల్లూరులో ఏ విధంగా అయితే ఫ్లడ్స్ వచ్చినాయో పారుదల కాలువలన్నీ కూడా ఎక్కడొక్కడ ఆగిపోవడం వల్ల నీళ్లు టోటల్గా టౌన్ అంతా కూడా 10 అడుగులు 8 అడుగుల దాకా నీళ్లు వచ్చేసినాయి. పేదల ఇళ్ళు అయితే మునిగిపోయినాయి, బురద అయిపోయింది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాలువ పూడిపోతుందో టోటల్గా పెన్నాలో నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముప్పు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు తినిందంతా కూడా ఇక్కడ వేసేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ని కూడా ఇక్కడ పెట్టాలి. సో ఇలాంటి పరిస్థితిలో ఇది కనుక పూడిపోతే సో టోటల్గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ రోడ్ ఏర్పడిన తర్వాత వయసులో పెద్దవాళ్ళు కానీ ఏదైనా చిన్నపిల్లకాయలు కానీ పక్కన వెళ్ళడానికి ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తాం. ఆ వాకింగ్ ట్రాక్లో ఈ రోడ్లో ఎక్కువ బస్సులు లారీలు వెళ్తుంటాయి కాబట్టి వృద్ధులు పిల్లలు ఆ వాకింగ్ ట్రాక్ మీద వెళ్ళేదానికి దాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ వాకింగ్ ట్రాక్ మీద 200 షాపులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇంక దాని మీద నడవడానికి కానీ కూడా అవకాశం ఉండదు. ఒక వాకింగ్ ట్రాక్ కోసం దాన్ని ఏర్పాటు చేస్తే 200 షాపులు దాని మీద తీసుకొని వస్తే 200 టన్నుల బరువు పెడితే కూడా అది కూడా సేఫ్టీ పరంగా కూడా అంత కరెక్ట్ కాదు. సో ఇట్లా ఆ రోడ్డు కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది. నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళు జియో తీసుకొచ్చినారో 1005 జియో తీసుకొని వచ్చి 200 మందికి ఇవ్వాలనుకుంటున్నారో దానికి నేను వ్యతిరేకం కాదు. కాకపోతే ఈ ప్లేస్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఏ మంచి ఉద్దేశంతో అయితే దీన్ని ఏర్పాటు చేసినామో ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకి కూడా షాపులు జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకు జరగదో కూడా నేను మీకు కొంచెం వివరిస్తాను. ఈ జీవో ద్వారా ఏం చెప్పినారు వాళ్ళు, 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఈ 200 షాపుల్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే సుమారుగా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని దీనికి పేరు పెట్టినారు. ఎప్పుడు కూడా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ పెడతారంటే 2 రకాల ట్రాఫిక్స్ ఉంటాయండి. జనరల్గా ఎప్పుడు కూడా ట్రాఫిక్ అంటే ఫుట్ ట్రాఫిక్ అంటే పాదాచారులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాన్ని ఫుట్ ట్రాఫిక్ ఏరియా అంటాం. అలా కాకుండా మామూలు ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ అదేవిధంగా 2 వీలర్స్ కానీ ఎక్కువగా తిరిగే వాటిల్ని అది మామూలు ట్రాఫిక్ ఏరియా అంటాం. సో ఎప్పుడు కూడా ఇలాంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కడ పెట్టాలా అంటే
ఫుడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాస్లో పెట్టుకుంటారు. ఫుడ్ ట్రాఫిక్ ఏరియాలు అంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి సమీపంలో కానీ, రైల్వే స్టేషన్ సమీపంలో కానీ, పార్కుల సమీపంలో మనకు చాలా పార్కులు డెవలప్ అవుతున్నాయి. పార్కులు కానీ, సినిమా థియేటర్ల దగ్గరగా ఉండే దగ్గరలో కానీ, మాల్స్కి దగ్గరలో కానీ, ఇలాంటి వాటిల్ని ఎక్కువ ఫుడ్ ట్రాఫిక్ ఉంటుంది అని అంటాం. ఫుడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దగ్గరలో కనుక ఇలాంటి ప్రాజెక్ట్స్ని కనుక పెట్టగలిగితే ఆ పెట్టుకున్నటువంటి షాప్స్కి కూడా బిజినెస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఈ డీవియేషన్స్ అన్నీ ఒకవైపు, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసినామో ఇవన్నీ ఒకవైపు, ఇక్కడ తీసుకొని వచ్చి రోడ్డు పక్కన ఇక్కడ హెవీ ట్రాఫిక్ అంటే బస్సులు కానీ, లారీలు కానీ, టూ వీలర్స్ కానీ ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగే పరిస్థితి ఉండదు. అలాంటి ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో ఇలా 200 షాపుల్ని ఒకే దగ్గర పెట్టడం వల్ల అటు ఆ షాపులు మారుమూల ప్రాంతం, అది కూడా ఒక కార్నర్ నెల్లూరులో జరిగేదానికి అవకాశం ఉండదు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుడ్ కోర్ట్సే. ఎంతమంది అని వెళ్ళి తింటారండి అక్కడికి వెళ్ళి? ఏమన్నా అర్థం ఉందా? కొంచెమైనా ఆలోచిస్తూ ఉన్నారా? సో ఇట్లాంటి ప్లేసెస్లో పెట్టడం కరెక్ట్ కాదని మాత్రం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి పేదలకు ఇవ్వాలా అనుకుంటే నగరం మొత్తం తీసుకోండి, ఒక 8 భాగాలలో ఒక్కొక్క దగ్గర 50 షాపులు పెట్టండి. ఆ 50 షాపులకు సంబంధించి మీరు ప్రొవిజన్స్ అన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ ఇవ్వండి. అలానే అక్కడ కూడా ఒక 50 షాపులు కావాలనుకున్నా కూడా పెట్టండి. అక్కడక్కడ ఆ 50 షాపుల్లో కూడా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేసినాం, వాళ్ళకి ఈ రోజు దాకా కూడా ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాల. పాపం వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఆ 50 మందికి అక్కడ కనుక వాళ్ళకి ఇచ్చి ఇంకొక 50 మందిని చొప్పున నెల్లూరు కార్పొరేషన్ మొత్తం మీద అక్కడక్కడ కూడా ఇట్లాంటివి కనుక డెవలప్ చేస్తే వ్యాపారాలు జరుగుతాయి, చూడడానికి కూడా అందంగా ఉంటుంది, అవసరానికి కూడా ఎవరికైనా ఏదైనా కావాలనుకున్నా కూడా అది బాగుండే అవకాశం ఉంటుంది. అంతేగాని తీసుకొచ్చి మొత్తం మీద ఆ ఏరియానంతా కరప్ట్ చేయడం కానీ, పెట్టుకున్న వాళ్ళకి ఎట్లాంటి బిజినెస్ జరగకుండా చేయడం అంటే ఇది ఆలోచించకుండా మీకు అధికారం ఉందని, మీ చేతిలో అధికారం ఉందని, మేము ఏం చెప్తే అది జరుగుతుందని మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, ఇలాంటి అనేక నిర్ణయాల వల్ల ఈరోజు నెల్లూరు ఇబ్బంది పడుతూ ఉందన్నది వాస్తవం. నేను ఆ ఇబ్బందులను కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. అదేవిధంగా నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను. మీకు ఒకవేళ ఇది కరెక్టే అని అనిపిస్తుంది, ఇది ఈ విధంగా చేయడం కూడా మీకు కరెక్ట్ అని అనిపిస్తే ఒక శాంపుల్ తీసుకోండి. మీకు చాలామంది స్టాటిస్టిక్స్ కదా, మీరు ఆ సార్ కూడా నారాయణ గారు కూడా ఒక స్టాటిస్టిక్స్ లెక్చరర్. ఒక శాంపుల్ తీసుకోండి, కొంతమందిని అక్కడ సెలెక్ట్ చేసి ఇది కరెక్టా, మనం చేస్తున్నటువంటిది ఈ విధంగా కరెక్టా అని అడగండి. ఆ ప్రాంతమే కాదు, దానికి కింద 4 మండలాలలో కూడా ఉన్నారు, అక్కడ కూడా మీరు శాంపిల్స్ తీసుకునే పని తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఏంటండి, రోడ్డు డెవలప్ అయితే ఆ రోడ్డు మీద తీసుకొని వచ్చి ఈ విధంగా షాపులు పెట్టేస్తే ఎట్లా జరుగుతాయి? టోటల్గా షాపుకి 18 అడుగులు కేటాయించారు. ఆ 18 అడుగుల నుంచి ఇంకొక 18 అడుగులు వాళ్ళు కూర్చోవడానికి, వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి పెట్టారు. దాని తర్వాత 18 అడుగులు మాత్రమే రోడ్డు ఉంది, మళ్ళీ డివైడరు, మళ్ళీ అటుపక్క ఒక 20 అడుగులు రోడ్డు పెట్టారు. సో టోటల్గా ఈ వచ్చిన వాళ్ళంతా కూడా రోడ్డు మీద పెట్టి రావాలి. దేనికి పనికొస్తుంది ఆ రోడ్డు? ఏ విధంగా కింద ఉన్నటువంటి 4 మండలాలకు కానీ, ఆ ప్రాంతంలో ఉండడానికి కానీ ఏ విధంగా సౌకర్యంగా ఉంటుంది? మనుషులైనా తిరగలరా ఆ ప్రాంతంలో? ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఆ విధంగా షాపులు పెట్టి పైన బార్ కౌంటర్స్ లాగా పైన అన్ని పెట్టేస్తే ఏ విధంగా ఆ ఏరియా డెవలప్ అవుతుంది, ఏ విధంగా ఆ ఏరియా బాగుపడుతుంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకు ఎవరిచ్చినారండి అధికారం? ఈ విధంగా కనీసం ప్రజల అభిప్రాయాలు కానీ, ప్రజల మనోగతాలు కానీ తెలుసుకోకుండా రాజ్యంగా చేయడానికి మీకు ఎవరిచ్చినారు ఈ అవకాశం? ఇంకొక విషయం కూడా నేను తెలియచేస్తా ఉన్నాను. దీని వెనుక ఒక మంచి ఉద్దేశం లేదు, పేద ప్రజలకు ఇవ్వాలా అన్నది కాదు. నేను ఈరోజు మాట్లాడుతున్నది వాస్తవం మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటున్నానంటే ఆ 200 షాపులు కూడా ఎవరైతే టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో మహిళా శక్తి అని పనిచేసినారో వాళ్ళందరి కోసం ఆ 200 మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ అంగళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ 200 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఇచ్చినారే కానీ ఎక్కడా కూడా దీంట్లో పారదర్శకంగా నేను అప్లై చేయించినానండి. చూద్దాం అసలు వీళ్ళ ఆలోచన ఏంటో చూద్దామని చెప్పి నేను ఒక 300 మందికి అప్లై చేయించినాను. అప్లై చేసేటప్పుడు అధికారులు ఇచ్చినటువంటి రికార్డు కూడా నా దగ్గర ఉంది. వాళ్ళు మాట్లాడింది ఏంటంటే ఇవన్నీ మీకు ఎవరికి రావు, ఆల్రెడీ నారాయణ సార్ అందరికి ఫిక్స్ చేసేస్తున్నారు, వాళ్ళకే వస్తాయని చెప్పినారు. ఎవరు ఏంటిది? మీరు కావాలంటే మీకు ఉన్నాయి కదా, సంస్థలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, వాటిల్లో ఇచ్చుకోండి ఉద్యోగాలు. పబ్లిక్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, పబ్లిక్కి ఉపయోగపడాల్సినటువంటి ప్రాపర్టీస్ని ఎవరు మనకు అధికారం ఇచ్చినారు? ఏ విధంగా దాన్ని మనం దుర్వినియోగం చేస్తూ ఉన్నాం? మన వాళ్ళ కోసం, నా దగ్గర ఉండే వాళ్ళ కోసం, నేను ప్రజాస్వామ్యంలో నాకు ఒక అవకాశం ఇచ్చినారని చెప్పి ఈరోజు నేను దాన్ని దుర్వినియోగం చేస్తే ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నాను. దీనికి సంబంధించి నేను ఏ విధంగా
ఈ గడిచిన 7 నెలలుగా నేను ఏ విధంగా వెళ్ళినాను అనేది నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా డిసెంబర్ 11వ తారీఖున ఒక పత్రికా ప్రకటన ఇచ్చినారు, చిన్నది, ఎక్కడ కూడా కనపడకుండా. వారం రోజుల లోపల అప్లై చేసుకోండి, మేము 200 షాపులు ఇస్తామని చెప్పినారు. అయినా కూడా నేను ఆ రోజు దీనికి సంబంధించి పంపించినాను. వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా నా దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి నేను వెంటనే వాళ్ళు 20/12/2024న జీవో ఇచ్చినారు. అంటే జీవో తీసుకొని వచ్చి ఎవరు అడ్డం రాకుండా దాని మీద పెట్టాలని చెప్పి అనుకున్నారు. ఈ పద్ధతి బాగలేదని వెంటనే అక్కడ కొన్ని షాప్స్ పెడితే నేను వాటిని చూడడం కానీ అక్కడ పరిస్థితిని అంతా చూసిన తర్వాత ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి డిసెంబర్ 26వ తారీఖున నేను హైకోర్టుకి వెళ్ళాను. ఇది కరెక్ట్ కాదు, అన్ని రకాలైనటువంటి ట్రాఫిక్ సమస్యలతో పాటు పొల్యూషన్ సమస్యలతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి దీనికి కానీ మొత్తం అన్ని రకాలైనటువంటి సమస్యలు దీని మీద ఉన్నాయని చెప్పి నేను హైకోర్టుకి వెళ్ళాను. ఆ తర్వాత హైకోర్టు కూడా వాయిదాలు పడతా ఉంటే జనవరి 22వ తారీఖున కలెక్టర్తో పాటు 6 మందికి నేను స్వయంగా వెళ్ళి లెటర్స్ ఇచ్చాను. సార్ దీనివల్ల ఈ సమస్యలు వస్తాయని చెప్పి జనవరిలో చెప్పినాను. అప్పటికి కూడా నాకేం రెస్పాన్స్ రాకుండా వాళ్ళు వెంటనే జనవరి ఎండింగ్ లోపల 200 షాపులు ఇవ్వాలనుకున్నారు. నేను అప్పుడు వెంటనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిబ్రవరి 19వ తారీఖున ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. దీంట్లో నేను 6 మెంబర్స్ని రెస్పాండెంట్స్గా పెట్టాను. ఒకటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, అలానే మిషన్ డైరెక్టర్ మెప్మా కానీ, అలానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, కమిషనర్ని, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ని, అలానే సూపరింటెండెంట్ ఇంజనీర్ని, ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మాని, ఈ 9 మందిని కూడా పార్టీలుగా చేర్చి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే ఏప్రిల్ 4వ తారీఖున ఒక రెస్పాన్స్ ఇచ్చినారు. కమిషనర్ ఏమో 8వ తారీఖు. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, skating, archery, karate, yoga, hostel facility, good faculty. Himalayans Vidya Vihar School, day scholars and residential school. Admissions jaruguchunnvi. Play class to 10th class. Maipadu Road, Navalakula Tota, Nelluru. Hi Nilor, please subscribe to N3 TV.